ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఏపీ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల ప్రధానికి అభినందనలు తెలిపారు ఎంపీలు. ఇక ఎంపీ అప్పలనాయుడుని ప్రధాని మోదీకి పరిచయం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కొత్త విషయాలను అన్వేషిస్తారని, మంచి ఆసక్తి గల వ్యక్తి అంటూ అప్పలనాయుడికి ప్రధాని మోదీ కితాబిచ్చారు. ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఏపీ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల ప్రధానికి అభినందనలు తెలిపారు ఎంపీలు. ఇక ఎంపీ అప్పలనాయుడిని ప్రధాని మోదీకి పరిచయం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కొత్త విషయాలను అన్వేషిస్తారని, మంచి ఆసక్తి గల వ్యక్తి అంటూ అప్పలనాయుడికి ప్రధాని మోదీ కితాబిచ్చారు. ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఏపీ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల ప్రధానికి అభినందనలు తెలిపారు ఎంపీలు. ఇక ఎంపీ అప్పలనాయుడిని ప్రధాని మోదీకి పరిచయం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కొత్త విషయాలను అన్వేషిస్తారని, మంచి ఆసక్తి గల వ్యక్తి అంటూ అప్పలనాయుడికి ప్రధాని మోదీ కితాబిచ్చారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏ విషయాల గురించి ప్రధానితో చర్చించారు టీడీపీ ఎంపీలు, ఏంటి వివరాలు? అది లోక్సభ రాజ్యసభలో వాయిదా పడిన తర్వాత పిఎం ఛాంబర్ లో, పార్లమెంట్ ఆవరణలోని పిఎం ఛాంబర్ లోని కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు టీడీపీకి నేత అయినటువంటి లావు కృష్ణదేవరాయ నేతృత్వంలో టీడీపీ ఎంపీలంతా ప్రధాని మోదీని కలిశారు. అందులో ప్రధానంగా యోగాంధ్ర కార్యక్రమంలో హాజరు కావటం, తర్వాత దాన్ని విజయవంతం చేయటం పైన కూడా పీఎంకి ఎంపీలంతా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినందుకు కూడా అభినందనలు తెలియజేశారు. రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారాన్ని కొనసాగించడంతో పాటు ఏపీ అభివృద్ధికి, ముఖ్యంగా అమరావతి, పోలవరంకు సంబంధించి మరింత సహకారం ఇవ్వాలని కూడా కోరారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ అప్పలనాయుడిని ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిచయం చేసినప్పుడు ఆయన గురించి కొత్త విషయాలు అన్వేషిస్తూ ఉంటారు, మంచి ఆసక్తి గల వ్యక్తి అంటూ అప్పలనాయుడికి మోదీ కితాబిచ్చారు. దీంతో పాటు నవీన్ ట్రంప్ సుంకాలకు సంబంధించి రాష్ట్రంపై పడుతున్నటువంటి తీవ్ర ప్రభావాన్ని కూడా ప్రధాని దృష్టికి ఎంపీలంతా తీసుకెళ్లారు. ఈ వ్యవహారం అగ్రరాజ్యంతో చేస్తున్నటువంటి పోర్లో అండగా ఉంటామని కూడా ప్రధానికి ఎంపీలు భరోసా ఇచ్చారు. రాష్ట్రం నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అవుతున్నటువంటి ఆక్వా, మత్స్య ఉత్పత్తులు, మిర్చి, ఇతర ఆహార ఎగుమతులపైన ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అమెరికా విధించినటువంటి 50% పన్నులు అన్న దానిపైన పుస్తక రూపంలో ఒక నివేదికను పుస్తక రూపంలో ప్రధాని మోదీకి టీడీపీ నేత లావు కృష్ణదేవరాయ అందించారు. ప్రత్యామ్నాయ మార్గాలపైన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తాము కూడా దృష్టి సారించినట్లుగా ఎంపీలు తెలియజేశారు. పలు మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యదర్శిలో చేపట్టినటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించి వస్తున్నటువంటి ఫలితాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అమలవుతున్నటువంటి పథకాల అమలుకు సంబంధించి ఈ వివరాలన్నీ కూడా ఎంపీలు ప్రధాని మోదీకి వివరించారు. అయితే అగ్రరాజ్యం అమెరికాతో ఇప్పుడు ఉన్నటువంటి టారిఫ్ వార్ ఏదైతుందో అది త్వరలోనే సమస్యపోతుందని ప్రధాని మోదీ టీడీపీ ఎంపీలకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి రాష్ట్రంలో ఈ యొక్క టారిఫ్ వల్ల, అమెరికా టారిఫ్ వల్ల రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా టీడీపీ ఎంపీలు ప్రధాని దృష్టికి ఈ సందర్భంగా తీసుకెళ్లడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.